హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టేస్టీగా క్యారెట్ హల్వాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ క్యారెట్ హల్వాను తయారు చేసుకోవడానికి మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత అది కరిగిన తర్వాత దీనిలో మనం 1/2 కప్పు జీడిపప్పును వేయించుకోవాలి. మీకు ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే బాదం, పుచ్చపప్పు ఇలాంటివి కూడా వేసుకుంటే హల్వా అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ జీడిపప్పును మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ జీడిపప్పు మనకు వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం జీడిపప్పును వేయించుకున్నటువంటి ఇదే గిన్నెలో క్యారెట్ తురుమును కూడా వేయించుకుందాం. ఈ క్యారెట్ హల్వా కోసం క్యారెట్ను తురుముకొని 4 కప్పులు తీసుకుంటున్నాను. మనం ఈ హల్వా కోసం క్యారెట్ను ఇలా తురుముకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే కుక్కర్లో క్యారెట్స్ను వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని ప్రెషర్ పోయిన తర్వాత దాన్ని స్మాష్ చేసుకొని ఇలా నెయ్యిలో వేయించుకోవచ్చు, లేదంటే రౌండ్గా క్యారెట్ను ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని కూడా ఇదేలా నెయ్యి వేసుకొని ఇలా వేయించుకోవచ్చు. ఇలా మనం ఈ క్యారెట్ను 5 to 10 minutes మనం ఇలా వేయించుకోవాలి. ఈ క్యారెట్ను మనం తురుముకున్నాం కాబట్టి త్వరగానే వేగిపోతుంది. ఇప్పుడు ఈ క్యారెట్ మనకు ఉడికిపోయింది. ఇప్పుడు ఈ క్యారెట్లోకి మనం మిల్క్ని యాడ్ చేసుకుందాం. మనం ఈ క్యారెట్ హల్వా కోసం 4 కప్పులు తురిమిన క్యారెట్ను తీసుకున్నాం కదా. ఈ 4 కప్పులు క్యారెట్ తురుముకు మనం 3 కప్పుల మిల్క్ను తీసుకోవాలి. లేదంటే మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే 2 కప్పులు పాలను తీసుకొని 1 కప్పు మిల్క్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్లో పాలని యాడ్ చేసుకున్న తర్వాత మనం మంటను మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఈ పాలను ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. పాలన్నీ ఎగిరిపోయిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ కొలతల ప్రకారం 1 కప్ షుగర్ను యాడ్ చేస్తున్నాను. మీరు కొంచెం స్వీట్ తక్కువ తినేవారైతే 3/4 కప్ యాడ్ చేసుకోండి, లేదంటే సేమ్ 1 కప్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకు ఈ పాలన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడు నేను 1 కప్ షుగర్ను యాడ్ చేసుకుంటున్నాను. మనకు ఈ హల్వా అన్నది ఇంకా టేస్టీగా రావాలంటే 1/2 కప్ షుగర్ వేసుకొని ఇంకొక 1/2 కప్ కోవా వేసుకుంటే ఈ హల్వా అన్నది చాలా టేస్టీగా వస్తుంది. మనకు ఈ క్యారెట్ హల్వా అన్నది ఇంకా హెల్తీగా చేసుకోవాలంటే మనం ఈ షుగర్కి బదులుగా 1 కప్ బెల్లాన్ని తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ క్యారెట్లో మనం షుగర్ వేసిన తర్వాత ఆ షుగర్ అంతా కరిగిపోయి మనకు ప్యాన్కి అంటుకోకుండా ఉండేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న ఈ క్యారెట్లో 1 స్పూన్ మనం నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకొని కలుపుకుంటూ మనకు ఈ క్యారెట్ అన్నది ప్యాన్కి అంటుకోకుండా ఉండేంత వరకు మనం వేసుకున్న నెయ్యి పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా మనకు నెయ్యి పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకున్న తర్వాత దీనిలో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మనం వేయించుకున్నటువంటి జీడిపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మనకి నెయ్యి పైకి తేలుతూ ప్యాన్కి అంటుకోకుండా రెడీ అయిపోయింది కదా.
దీనిలో ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ను యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ను యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్నటువంటి జీడిపప్పును వేసి గార్నిష్ చేసుకోవాలి. మీ దగ్గర బాదం, పుచ్చపప్పు ఉంటే కనుక వాటిని కూడా వేయించుకొని ఇలా హల్వాలో వేసుకుంటే హల్వా అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా క్యారెట్ హల్వా అన్నది మనకు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ అన్నది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.